ఎగ్జాంపుల్ చెప్తానండి. కందుకూరులో అనుకుంటా చంద్రబాబు నాయుడు గారి మీటింగ్కి ఒక ఇన్సిడెంట్ జరిగింది. 8 మంది ఎంతమందో అక్కడ ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇమీడియట్గా మీటింగ్ ఆపేశారు. మీటింగ్ ఆపి అంతమంది ఇంటికి కూడా సాక్షాత్తు చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి పరామర్శించి వాళ్ళకి పార్టీ తరపున ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకోమని చెప్పి ఆ పిల్లల్ని కూడా ఎన్టీఆర్ మోడల్ స్కూల్లో చదివిస్తానని చెప్పి, అందులో కొంతమంది చదువుకునే పిల్లలు ఉంటే వాళ్ళందరికీ చదివిస్తానని చెప్పి హామీ ఇచ్చి ఇప్పుడు చదివించుకుంటూ ఈరోజు వచ్చారు. నెక్స్ట్ మీటింగ్ ఆ ఊర్లో పెట్టలే, నెక్స్ట్ కావలికి షిఫ్ట్ అయిపోయారు. నెక్స్ట్ మీటింగ్ పెట్టేటప్పుడు ఇమీడియట్గా హాస్పిటల్కి వెళ్ళడమే కాదు, వాళ్ళ ఇంట్లోకి ప్రతి ఒక్కరి ఇంట్లోకి వెళ్ళారు, మీటింగ్ క్యాన్సిల్ చేశారు. అదండి నాయకుడుకున్న నిబద్ధత. అంతే తప్పించి చనిపోతే చనిపోనియండి, మా పనులు మేము చేసుకుంటాము, మా బల ప్రదర్శన మేము చేసుకుంటామని ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు లేరు. మీకు ఇక్కడ ఎగ్జాంపుల్ కూడా చెప్పాలి. రీసెంట్గా మా టీడీపీ నాయకుడే భారతీరెడ్డి గారి గురించి ఒక మాట మాట్లాడారని ఇమీడియట్గా అరెస్ట్ చేసిన పరిస్థితి. అరే నీ పక్కన ఉన్నవాడు నేను రప్పా కోస్తానంటే తప్పేంటి అని అడుగుతాడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఈ కోసేస్తానంటే తప్పేంటి అని అడుగుతాడు. అంటే ఇతనికి నరుకుడు నైజం ఇతనికి ఉంది, అది వేరే విషయం. కానీ సొసైటీలో మనం ఉన్నాం కదా, బాధ్యతాయుతమైన పొజిషన్లో ఉన్నాం కదా, మినిమం రెస్పాన్సిబిలిటీ ఫీల్ అవ్వాలి కదా, అది మేము అడుగుతున్నాం.